ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ సో ఈయన ఒక వార్ మోడ్లోకి వెళ్ళిపోయారండి. అంటే ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ అనండి, అదే రెడ్ ఫోర్ట్ దాడులు. సో దీని తరువాత ఎన్ఐఏ వాళ్ళు అలాగే మన ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్స్ మీకు ఎక్కడ పడితే అక్కడ మసీదులు, మదరసాస్, ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు, వీళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారో సో దీనిని తెలుసుకోవడము అనేది చాలా ముఖ్యం. తెలుసుకోవడం కాదు, ఇక యోగి ఆదిత్యనాథ్ భాషలో చెప్పాలి అంటే వీళ్ళు ఎక్కడ దాక్కున్నా బయటికి లాగుతాము, వీళ్ళ వద్ద వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకపోతే. ఇవాళ ఢిల్లీ యూపీ పోలీసులు ఏం చేస్తున్నారంటే చూడండి, మీరు ఒక మసీదు కట్టారుంటే దీనికి సంబంధించిన లైసెన్స్ ఉందా, పర్మిషన్ ఉందా, ఎవరు ఎప్పుడు మీకు పర్మిషన్ ఇచ్చారు, మర్యాదగా తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి. అంటే ఫరీదాబాద్లో 300 మసీదులు అంటే టోటల్గా వీటిపైన విచారణ అనేది చేపట్టారండి. ఎందుకంటే చుట్టూర్తా ఉండే ఈ హాస్టల్స్, చిన్నపాటి హోటల్స్, ఒక 2000 మంది విద్యార్థులు ఇక్కడ వీళ్ళు ఏమేమి చేస్తున్నారు సో మొత్తము ఇన్ఫర్మేషన్ కావాలి. ఇందులో చాలా చాలా పెద్ద విషయం, ఉత్తరప్రదేశ్లో మీకు ప్రతి ఒక్క జిల్లాలో ఒక డిటెన్షన్ సెంటర్ అనేది మేము ఏర్పాటు చెయ్యబోతున్నాము. అంటే వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకపోతే ఇప్పుడు ప్రాబ్లం అలా ఎక్కడొస్తుందండి చూడండి, గుల్షన్ కాలనీ అంటారు. ఇది మీకు కల్కట్టా వద్ద ఉండే ఒక పాపులేటెడ్ ఏరియా. ఇక్కడ ఈ సార్ అంటారు కదా, సార్ అంటే ఏంటి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటారు. సో ఈ స్కీమ్ కింద మీకు ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళ అధికారులతో వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి మీ వద్ద ఓటర్ ఐడి ఉందా, ఆధార్ కార్డు ఉందా, ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉన్నారు, సో వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఏమిటి. ఒకవేళ మీరు ఫారిన్ నేషనల్ అనుకోండి, మీ వద్ద వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి, వర్క్ పర్మిట్ ఉండాలి. ఒకవేళ ఇది లేకపోతే కాదండి, గుల్షన్ కాలనీలో మీకు వెరిఫైడ్ ఓటర్స్ అంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నవాళ్ళు 20,000 మంది మాత్రమే. కానీ అక్కడ ఓట్స్ నమోదైన వ్యవహారం చూశారనుకోండి, 2 లక్షల మంది వచ్చి అక్కడ ఓట్లు వేసినట్టుగా అక్కడ ఎలక్షన్ కమిషన్ వద్ద డేటా ఉంది. మరి 1,80,000 మంది ఎక్కడ నుంచి వచ్చారు, అసలు వీళ్ళు ఏ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. మీకు ఆ ఓటర్స్ యొక్క లిస్టు చూస్తే 20,000 మంది, కానీ ఓట్లు వేసిన వాళ్ళు 2 లక్షలు. ఇలాగా ఇంత పెద్ద దేశము, మనం వెస్ట్ బెంగాల్ కల్కట్టా అని మాట్లాడుతున్నాం, మరి యూపీ పరిస్థితి ఏంటండి. దేశములో ఎవరి యొక్క పాలన ఉండబోతుంది నిర్ణయించే మీకు స్టేట్ ఏంటండి, ఉత్తరప్రదేశ్. అవునా, మోదీ గారు అంటే వారణాసి కదా. మీరు మన భారత చరిత్రలో ఉత్తరప్రదేశ్లో ఎవరు హయ్యెస్ట్ లెవెల్లో పెర్ఫామ్ చేశారో, ఏ పార్టీ ఎక్కువ గెలిచిందో వాళ్ళే మీకు పాలనలోకి వస్తారు కదా, ప్రధానమంత్రులు కూడా అంతే. అలాంటిది యూపీలో ఇవాళ ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉందండి. సో యోగి ఆదిత్యనాథ్ మేము వెతుకుతాం, ప్రతి ఒక్క మసీదు, ప్రతి ఒక్క మదర్సా లోపలికి వెళ్ళి అక్కడ ఒకవేళ ఇలాంటి డాక్యుమెంట్స్ లేని వాళ్ళు డైరెక్ట్గా తీవ్రవాదులు అనడం లేదండి, కానీ వీళ్ళ అడ్డా ఎక్కడెక్కడ ఉంది చూడండి, హబ్బులాగా వాడుతున్నారు. ప్రార్థనా స్థలాలు, పవిత్ర ఖురాన్ గురించి మాట్లాడాలి, కానీ ఇక్కడ వీళ్ళు డిజిటల్ టెక్నాలజీ వాడి మీకు దేశం పైన ఎలాంటి కుట్రలు పన్నుతున్నారో చూడండి. కాబట్టి వీళ్ళు ఒకవేళ ప్రాపర్ డాక్యుమెంట్తో ఉంటే మసీదు కట్టారా, ఏ టైంలో మీరు కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకున్నారు, అక్కడ ఎంతమంది ఉంటున్నారా, ఇమాం ఎవరు, చుట్టుపక్కల ప్రజలు ఎప్పుడెప్పుడు వస్తున్నారు, ఎప్పుడెప్పుడు వెళ్తున్నారు, సీసీ కెమెరాలు ఉన్నాయా, ఏమిటి మీ వ్యవహారం మొత్తము కూడా మాకు చెప్పండి అని చెప్పి ప్రతి వాళ్ళను పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకువచ్చి డాక్యుమెంట్లు చూపించాక వెరిఫై చేశాకే పంపిస్తున్నారు. సరేనండి, ఒకవేళ వీళ్ళ వద్ద డాక్యుమెంట్స్ లేవు. ఇప్పుడు చూడండి, అక్కడ హకీంపూర్ని అన్నాను, 500 మంది బంగ్లాదేశ్ ప్రజలు పారిపోతున్నారు. ఇప్పుడు ఈ బిఎస్ఎఫ్ జవాన్లు వాళ్ళని పట్టుకున్నప్పుడు మేము వస్తాం కదా, మేము వెరిఫై చేస్తాం కదా, మీరు ఎందుకు పారిపోతున్నారు, పారిపోవాల్సిన అవసరం ఏంటి అంటే మీరు తీవ్రవాదులు,
ఏదో తప్పుడు పని చేయడానికే ఈ భారత్లోకి వచ్చారు. సో ఇంకొక లెవెల్లో మీకు ఏకంగా 34 లక్షల ఆధార్, ఫేక్ ఆధార్, చనిపోయిన వాళ్ళ పేర్లలో అంతా కూడా ఆధార్ కార్డ్స్ ఉండడం. సో టోటల్గా దేశంలో వీళ్ళని సరే పోతే పోనీలే ఉండండి అంటే వీళ్ళందరూ చేసే పనులేంటి? దేశానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు. దాంతో అమిత్ షా గారు హోంమంత్రి భూజ్ వద్ద ఈ BSF వాళ్ళ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో మేము వీళ్ళని వేటాడుతాం, దొరికేరా వీళ్లను పట్టుకొని వాళ్ళ దేశాలకు పంపిస్తాం. ఒకవేళ వెళ్ళలేదు, వేరే ఎక్కడైనా దాక్కుంటే ఈ డీటెన్షన్ సెంటర్స్లో తీసుకువెళ్ళి ఎలాంటి శిక్ష వేస్తాము అంటే ఇదంతా భారత్ చేసే పని కాదండి. మనం చైనా గురించి మాట్లాడాం, డీటెన్షన్ సెంటర్స్ ఉంటాయి. సో అక్కడ ఎంత కిరాతకంగా ఉంటారు ఇవన్నీ మనం మాట్లాడాం, ఉయ్హూర్ ముస్లిమ్స్ గురించి. అలాంటి ఒక సిచ్యువేషన్ని ఈ దేశంలో ఉండే తీవ్రవాదులు ఇవాళ మనల్ని లిటరల్గా ఆ పనులు చైనా వాళ్ళు ఏమేమి చేశారో అలాంటి పనులు మేము కూడా చేస్తామని బెదిరించే ఒక సిచ్యువేషన్ని వీళ్ళు వాళ్ళ క్రియేట్ చేశారు. అంటే ఎటువంటి భయము లేదండి, మేము ఏ పనైనా చెయ్యగలము, వెళ్ళి మా మసీదుల్లో దాక్కుంటాము, మా మదరసాస్లో మేము తలదాచుకుంటాము, మీరు ఎవరు ఏం చెయ్యలేరు, అక్కడ దాకా రాలేరు, ఈ క్రాక్ డౌన్ అనే పని మీరు చెయ్యలేరు. మమతా బెనర్జీ గారు లిటరల్గా ఊగిపోతున్నారు. మర్యాదగా ఈ సార్ అనే క్యాంపెయిన్ ఆపండి, ఇది చాలా చాలా కయాటిక్గా ఉంది, చాలా డేంజరస్గా ఉంది. ఎవరికి డేంజర్ అండి? మీకు చెప్తున్నాను కదా. హూగ్లీ వద్ద ఒకడు ఓటేస్తాడు, ఆలీపూర్ వద్ద వీడే వెళ్ళి మళ్ళీ ఇంకొక ఓటేస్తాడు, ఇక్కడ హకీంపూర్ వద్ద వాడే, అంటే వాడు తిరుగుతూనే ఉంటాడు, ఫేక్ ఓటర్ ఐడి పెట్టుకొని ఇలా ఓట్లు వేస్తూనే ఉంటాడు. ఎవరు ఆపలేరు. ఇలాంటిది ఒక 10 లక్షల మంది బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు అనుకోండి, మన నేషనల్ సెక్యూరిటీ ఏమవ్వాలండి? ఇవాళ అదే మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ కన్నా బంగ్లాదేశ్ ప్రమాదముగా మారింది. మహమ్మద్ యూనస్ వచ్చిన తరువాత ఇతని మీటింగ్స్ అంతా కూడా తీవ్రవాదులతోనే, వాళ్ళ నాయకులతోనే, జైషీ మహమ్మద్ అనండి, లష్కర్ ఇ తైబా అనండి, ఈ CIA ఏజెంట్లు వీళ్ళు ఇక్కడికి వచ్చి అతన్ని కలిసి మీకు భారత్ పైన కుట్ర పన్నుతున్నారు. వీళ్ళకి ఏమేమి కావాలో ఇవాళ వస్తున్న వార్తలు, ఈ అమోనియా నైట్రేట్ చూసారా, దీనిని ఎక్కడో హరియానా సరిహద్దుల్లో న్యూ అనబడే ప్రాంతంలో కొన్నట్టుగా ఈ డాక్టర్లు చెప్పారు. కానీ మీకు నిజంగా ఇలాంటి కెమికల్స్ బంగ్లాదేశ్ నుంచే భారత్లోకి వచ్చిందని ఇవాళ టోటల్గా ఆధారాలతో NIA వాళ్ళు చెప్తున్నారు. అంటే బంగ్లాదేశ్ అనబడే దేశము అక్కడ నుంచి కొంతమంది ఇలాగే కెమికల్స్ను తీసుకొని భారత్లోకి స్మగుల్ చేస్తున్నారు అనుకోండి. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళని మామూలుగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైగ్రెంట్స్ అంటారా, తీవ్రవాదులు అంటారా? వీళ్ళ యొక్క అడ్డా ఎక్కడెక్కడ ఉంది, వీళ్ళకి ఎవరెవరు ఆశ్రయం ఇస్తున్నారు, ఇదంతా తెలుసుకోకపోతే ఇదేదో ఒక ఫరీదాబాద్ అల్ఫలా యూనివర్సిటీ ఇలా కాదండి, యావత్ భారత్లో పానిక్ బ్లాస్ట్లు అనేవి వీళ్ళు సృష్టించాలి. దీనికోసం ఫైజల్ అనబడే వ్యక్తి ఒక్కొక్క రాష్ట్రంలో తిరుగుతున్నాడు, అతని ఫాలోయర్స్ ఈ స్థాయిలో వీళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. అంటే బంగ్లాదేశ్ చాలా చాలా ప్రమాదముగా మారింది. వీళ్ళ అడ్డా ఒకవేళ ఉత్తరప్రదేశ్ అనుకోండి, యోగి ఆదిత్యనాథ్ యుద్ధ ప్రతిపాదనలో ఈ వైప్అవుట్ అనేది చెయ్యాలి, ఈ క్లీనింగ్ అనేది చెయ్యాలి. సో వీళ్ళు ఈ పని చెయ్యగలరు అని చెప్పి మీకు అనిపిస్తుందా? ఇన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు మన నేషనల్ సెక్యూరిటీ అనేది ఎలా ఉండాలి, మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.